అప్పుడప్పుడు దూరం కూడా మనల్ని ఇంకా దగ్గర చేస్తుంది. కొన్నాళ్ళు దూరంగా ఉన్న తర్వాత మన అనుకున్న వారిని కలిసినప్పుడు ఆ దూరానికి గల కారణానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేము. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం. అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరిలో మనమే కనిపిస్తాం. జీవితంలో ఈ ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. నవ్వడానికి ఖర్చు లేదు, కానీ నవ్వడం మర్చిపోతే వైద్యానికి చాలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అందుకే నవ్వుకు మించిన వైద్యం లేదు అంటారు. ఎదుటివారిని మనసును సైతం తేలికపరిచే శక్తి ఒక నవ్వుకు మాత్రమే ఉంది. పోరాడి ఓడినా పర్వాలేదు, కానీ నీ పోరాటం నీపై గెలిచిన వాడు ఎప్పటికీ మర్చిపోలేనంతలా ఉండాలి. బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నప్పుడు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. కానీ మంచి వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం. భరిస్తున్నాడు కదా అని భరించేవాడిని ఎప్పుడూ కూడా తెగించేవాడిలా మార్చొద్దు. అలాంటి వాడిని ఎవరూ తట్టుకోలేరు. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మార్చేలా చేస్తాయి. ప్రతిరోజు అవమానాలే ఎదురవుతున్నాయి. అయినా విసుగులేని పోరాటం చేస్తున్నా. ఎందుకంటే నాకంటూ ఒక రోజు రాకపోతుందా అనే నమ్మకం. కొంతమంది కేవలం మనల్ని కిందకి లాగి ఆనందిస్తూ ఉంటారు. వారిలో చాలామంది నా అనుకున్న వాళ్ళే. చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ ఓ మంచి పాఠాన్ని చెప్పకనే చెప్తుంది. అందని వాటి కోసం ఆశపడకు, చేతిలో ఉన్నదాన్ని తిను అని. మనకి అన్నీ తెలుసు, అవతలి వారికి ఏమీ తెలియదు అని అనుకోకండి. ఎందుకంటే మనం నేర్చుకున్నది వేరే వాళ్ళ దగ్గరే అనే విషయం మాత్రం మర్చిపోకండి. ఒంటరిగా నిలబడి పోరాడిన వాడే ప్రపంచంలో అతి బలవంతుడు. చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు, కానీ చెప్పుడు మాటలు వింటేనే ఖచ్చితంగా ఎవరైనా చెడిపోతారు. నువ్వేదైనా సాధిస్తావు, కానీ సాధిస్తాను అనే తపన, తాపత్రయం, కృషి ఉంటేనే సాధిస్తావు. నీ మెదడును నీ ఆధీనంలో ఉంచుకో. అప్పుడు నువ్వు ఎటువంటి తప్పు చెయ్యవు అనే నమ్మకం నీకు వస్తుంది. జీవితంలో మీకంటే విలువ ఇంకెవరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీకంటే అవతలి వాళ్లకు ఎక్కువ విలువిస్తే ఎక్కువ బాధపడేది కూడా మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. సైనింగ్ ఆఫ్ మీ శ్వేతాలేఖ్య.